హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. రండమ్మా రండి. చూడండి. లోపలికి ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళండి. నచ్చితేనే కొనండి. అందరూ మెచ్చే అన్ని రకాల బట్టలిక్కడే ఉన్నాయి. శ్రీలీల చీరలు, రష్మిక చీరలు, అలాగే పాత సినీ తారలు అప్పట్లో వాణిశ్రీ, జయప్రద, జయసుధ, శ్రీదేవి కట్టే చీరలు మా ఒక్క షాపులోనే దొరుకుతాయి. తప్పకుండా దయచేయండి. ఆకట్టుకునే ఆమె మాటల చాతుర్యం చూసి అందరూ ఆ షాప్‌లోకి వెళ్తున్నారు. అదొక్కటే కాదు, అక్కడ సరుకు కూడా అంతే నాణ్యంగా ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఇలా మాట్లాడి అందరినీ షాపులోకి వచ్చేలా చేస్తోంది. అమ్మకాలు బాగా జరుగుతున్నాయి. ఆ షాప్ ఓనర్ కూడా దానికి బాగా డబ్బులిస్తాడు. మనిషి కూడా అందరితో కలుపుగోలుగా మాట్లాడడం అదనపు ఆకర్షణ అయ్యింది. అబ్బో! ఎంత సోగ్గా తయారయింది. అంతేనా ఆ మడత నలగని ఇస్త్రీ చీర అసలు ఇంతైనా బాధలేదే మొగుడు పోయాడని. అది కాదే ముందసలు కనిపించేది కాదు. ఎప్పుడైనా చూస్తేమా కిశోర్‌మంటూ కళ్ళల్లో ప్యానెలు పెట్టుకొని ఉండేది. ఆ మొగుడు పోయినప్పుడు శవం మీద పడి ఆమె ఏడుస్తుందని అందరూ అనుకుంటాం కదా! ఏ విధంగా ఏడుస్తుందో అని ఊహించుకుంటాము. కానీ ఈ వెర్రెమ్మ గట్టిదే. అలా చేయలేదు సరిగదా ఏడవలేదు. అసల వెర్రమ్మ మంగళసూత్రం తీస్తే చూడాలనే వాళ్ళ ఉబలాటంపై నీళ్లు జల్లినట్లయింది. ఆ తంతు పొద్దుపోకముందే తనంత తానే జరిపేసుకుందని. ఒకటే గుసగుసలు పోయారు. పైగా మొగుడు పోతే ఆమె ఎక్కడా ఏడవకపోవడం అందరికీ ఓ మిస్టరీ. ఆ మాటలు నచ్చని వాళ్ళు, అయినా ఒకళ్ళ గొడవ మనకెందుకు పాడు? వెర్రెమ్మ పైకి కనిపించేలా ఏడవాలా? అసలు మనుషుల్లో సైకో ప్రవర్తన ఎక్కువైంది. అసలే చిన్న వయసు. పైగా యాక్సిడెంట్ జరిగింది. అదో రకమైన షాక్‌లో ఉండొచ్చు. ఆ విషయం మెదడుకి ఎక్కి మనసు అవగతం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది. పాడు లోకం. అందరికీ పోయే కాలం వచ్చిందని వేరేమ్మ తరపున వకాల్తా పుచ్చుకున్నారు. సన్యాసమ్మ మటుకు కూతుర్ని అన్నవాళ్ళని తిట్టిపోసింది. అసలే అది దాని మొగుడు పోయిన బాధలో ఉంటే మీరందరూ ఓదార్చవలసింది పోయి నానా మాటలంటారా? ఏం మీ ఇళ్ళల్లో ముండమోయరా? ఇలాంటివి జరగవా? అంటూ అందర్నీ తూర్పారబెట్టింది. అంతే. అమ్మో! ఈ సన్యాసమ్మ నోట్లో అస్సలు నోరు పెట్టలేం. దాని నోరుకి అడ్డు అదుపు లేదు. అయినా మనకెందుకు వాళ్ళింటి గొడవలని అందరూ ఎవరికి వాళ్ళు గమ్మునున్నారు. అసలు వెర్రమ్మ ఎవరు? ఆమె గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలంటే ముందు వాళ్ళ అమ్మ గురించి చెప్పుకోవాలి. సన్యాసమ్మ మొగుడు, కూతురుతో సహా ఎక్కడో తూర్పు నుండి ఇక్కడికి వచ్చారు. సన్యాసమ్మ మొగుడు రిక్షా లాగేవాడు. దాంతో పాటు తాగుడు, వేరే ఆడదానితో ఉండడం మామూలే. ఇక అక్కడ మొగుడుతో రోజూ తగువులే సన్యాసమ్మకి. అది చూసి వెర్రెమ్మ మనసులో ఏదో గుబులు పడేది. ఎప్పుడన్నా తండ్రి లేని రోజున అమ్మా, నాన్న లేకపోతేనే బావుంటుంది కదమ్మా! అనేది అమాయకంగా. అదేమి చిత్రమో కొన్ని రోజులకి ఆ తండ్రి కాస్త లారీ గుద్దేసి చనిపోయాడు. ఇక అప్పటినుంచి కష్టపడి నలుగురిళ్లల్లో పనులు చేస్తూ అందరికీ చేదోడు వాదోడుగా ఉండి కూతుర్ని పెంచింది. 10వ తరగతి వరకు చదివించింది. అప్పుడప్పుడు వెర్రమ్మ తన పేరును తలుచుకొని ఏడ్చేది. అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నేను స్కూలుకు పోనే అని. అది చూసి ఏడవకే నాకు 3, 4 కాన్పులు పోయాయి. మా ఊరి దేవతగా కొలిచే వెర్రెమ్మ పేరు పెట్టుకుంటానని మొక్కుకున్నాను. ఆ తల్లి మా ఊరిని కాపాడడానికి ప్రాణత్యాగం చేసుకుందని, అందుకు ఊరిలో అందరూ ప్రతి ఇంట్లోనే ఆమె పేరు పెట్టి దీపం పెట్టుకుంటామని మొక్కుకున్నారు. నా కానుపు నిలిస్తే నీకు ఆమె పేరు పెడతానని మొక్కాను. సన్యాసమ్మ కూతురుతో చెప్పింది. అప్పటినుంచి వెర్రెమ్మ తన పేరు గురించి ఇంకా మాట్లాడలేదు. తన దగ్గర ఇంట్లో ఉన్న వరుసకు మేనల్లుడైన నాగేశ్వరరావునిచ్చి కూతురికి పెళ్లి చేసింది సన్యాసమ్మ. అతగాడు దగ్గరున్న ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. చేసేది కాంట్రాక్ట్ పని అయినా 2 పూటలా భోజనం దొరికేది. పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. అందుకే చాలా మందికి నాగేశ్వరరావు ఎవరో తెలీదు. కానీ వెర్రెమ్మ మొగుడు సన్యాసమ్మ అల్లుడని కొంతమందికి తెలుసు. అది కూడా ఫ్యాక్టరీకి పోవడానికి ఆ రోడ్డు మీద నుంచే పోవాలి. అక్కడుండే టీ బంక్ అతనికి, కొంచెం దూరంలో ఉండే సారాయి కొట్టులో వాళ్ళకి మాత్రమే అతను తెలుసు. కాకపోతే నాగేశ్వరరావు మెతక మనిషి, వాదులాడడం తెలియనివాడు. డబ్బు కూడా తెచ్చి ఇంట్లోనే ఇచ్చేవాడు. తల్లి కూడా సంతోషంగానే ఉండేది కూతురు కాపురం చూసి. 10 ఏళ్లు గడిచాయి. ఒక కొడుకు పుట్టాడు వాళ్ళకి. వెర్రెమ్మ మటుకు ఎక్కువ బయటకు వచ్చేది కాదు. ఇంట్లోనే కూర్చొని చీర కొంగులకి అందంగా కుచ్చులు, వాటితో పాటుగా ఫాల్స్ కూడా కుట్టేది. పెద్దగా మాట్లాడేది కాదు. అసలు మొదటి నుంచి అదే స్వభావం. దానికి తగ్గ మొగుడు ఆ నాగేశ్వరరావు. ఎవరితో మాట్లాడరు. ఎవరితో కలవరు. వీళ్ళేం తిని ఎట్లా బతుకుతారు? వీళ్ళ భవిష్యత్తు ఏంటి? ఎలా ఉండబోతుంది? అనేది అందరికీ ఆగని కుతూహలం. విధికేం కన్ను కొట్టిందో ఏమో! నాగేశ్వరరావు ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు పోతే, చూడ్డానికొచ్చిన పెద్ద ఆఫీసర్లు వచ్చినప్పుడు వాళ్ళ మొహం మీదనే అడిగేసింది. మా అల్లుడికి డబ్బులు ఎంత వస్తాయి అంటూ లెక్కలేస్తుంటే అందరూ తిట్టుకున్నారు. కొంతమంది అయితే చనువుగా ఇప్పుడే అడిగేస్తావేంటి సన్యాసమ్మా? ఇంకా పీనుగు వెళ్ళనే లేదు. 2 రోజులు పోనీ అంటే
బాబ్బాబు! మీకేం అలానే అంటారు. ఏ ఆధారం లేని వాళ్ళము. తిరిగి తీసుకుపోవడానికైనా డబ్బు కావాలి కదా! అదా నోట్లో నాలుక లేనిది. అందరూ ఏడుస్తూ కూర్చుంటే ఎలా గడుస్తుంది బాబు! అందుకే తప్పనిసరి అయ్యి అడుగుతున్నాను అంది. అది నిజమే అనుకున్నారు వాళ్ళు. ఆమె అడిగినట్లే పై ఆఫీసర్లు కొంత డబ్బు ఇచ్చారు. అతనికి వచ్చే డబ్బులు తొందరగా వచ్చే ఏర్పాటు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగించేది, బాగా ట్రెండ్ అయ్యే వార్త ఏమిటంటే వెర్రమ్మ గురించి. మొన్న తిన్న పాములా ఉండే వెర్రమ్మ ఇంత మాటకారిగా ఎలా మారింది? అదే అందరినీ విస్తుపోయేలా చేసింది. ఎందుకంటే ఇదే వెర్రమ్మ పరిస్థితి కొంతకాలం క్రితం మరోలా ఉంది. ఆ నాగేశ్వరరావు పోయి 3 నెలలైనా కాకుండా రోజు పొద్దున్నే తయారయ్యి ఎక్కడికి పోతుంది అనే ఆరాలు తీసే వాళ్లకు ఒక నిజం తెలిసింది. అదేమిటంటే ఆమె పక్కనే ఉన్న టౌన్‌లోకి పోయి ఒక పెద్ద చీరల షాపులో పనిచేస్తోందని. అయితే జనాలు మరింత విస్మయపరిచిన విషయం ఏమిటంటే మొగుడుండగా ఏమీ తెలియని అమాయకురాలనుకున్న వెర్రమ్మ ఇప్పుడు పెద్ద మాటకారి. అంతేకాదు పిల్లవాడికి తల్లి తండ్రి కూడా తానే అయ్యింది. అదెలా సాధ్యమని నోర్లు వెళ్ళబెట్టుకున్నారు ఊరు జనాలు. కొంతమంది ఆడవాళ్ళు భర్త మరణం తర్వాత పూర్తిగా మారిపోతారు. వాళ్ళల్లో ఉండే శక్తి చైతన్యం హరించుకుపోతాయి. చాలామంది ఏమీ చేతకాని వాళ్ళలాగా మిగిలిపోతారు. ఏదో చెప్పలేని నిర్లిప్తత, అనాసక్తి వాళ్ళని ఆవహిస్తుంది. ఇందుకు విరుద్ధంగా కొందరు భర్త మరణం తర్వాత చాలా చురుకుగా మారతారు. వాళ్ళ చూపులో, మాటలో స్పష్టత వస్తుంది. మందకొడితనం తగ్గుతుంది. నూతనోత్తేజం, కొత్త శక్తి వస్తాయి. ఆధారపడే గుణం పోతుంది. ఆలోచన శక్తి పెరుగుతుంది. కనపడని సంఖ్యలు విడిపోతాయి. వీరమ్మ రెండో టైపు. ఎప్పుడైతే కొడుకును పెంచే బాధ్యత తన మీద ఉందో తెలిసొచ్చేసరికి చురుకుగా ఉండసాగింది. అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండేది. పేపర్ చదవడం మొదలుపెట్టింది. అదే కాదు, చీరలకు ఫాల్స్ కుచ్చులు కుట్టడంలో ప్రావీణ్యం ఉండడం ఓ వరమైంది. ఇదివరకులా కాదు జీవితం. తనకో బాధ్యత ఉంది. అది నెరవేర్చడానికి కష్టపడాలి. ఇలా స్తబ్దుగా ఉంటే కుదరదు. కోడి రెక్కల కింద పిల్లల్ని పెట్టుకున్నట్లు తల్లి తనని ఇలానే పెంచింది. కొందరు కాల ప్రవాహంలో కొట్టుకుపోతారు. కొందరే కాలానికి ఎదురు నిలుస్తారు. ఆ కొందరిలో జీవితోత్సాహం కొత్తగా పుట్టుకు వస్తుంది. ఇప్పుడు వెర్రమ్మ కూడా అలానే మనుగడ సాగించాలి. మంచి స్కూల్లో వేయాలి. తన కొడుకుని బాగా చదివించాలి. అదే తన ధ్యేయం అనుకుంది. తమ బతుకులు ఇంతకన్నా మెరుగవ్వాలి అనుకున్న వెర్రమ్మ జీవితం మారిపోయింది. మరింత బాధ్యతాయుతంగా ఉండసాగింది. అందరికీ ఆ మార్పు ప్రస్ఫుటంగా కనబడుతోంది. ముఖ్యంగా సన్యాసమ్మ పైకి మాటల్లో చెప్పకపోయినా కూతురు ఎవరి మీద ఆధారపడకుండా తన కాళ్ళ మీద నిలబడడం చాలా సంతోషాన్ని కలుగజేసింది. ఇక తను లేకపోయినా కూతురు బతకగలదు అన్న ధీమా వచ్చింది. అలా తనదైన సొంత వ్యక్తిత్వంతో వీరమ్మ జీవితం ముందు ధైర్యంగా నిలబడగలిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.